ట్రావెలింగ్ చేయాలనిపిస్తే చేసేయండి. 2024 అయిపోయింది, 25 వస్తుంది. అప్పుడు ప్లాన్ చేసుకుందాం, ఇప్పుడు ప్లాన్ చేసుకుందాం. ఫ్రెండ్స్ రావట్లేదు, వాడు రావట్లేదు, వీడు రావట్లేదు, హాలిడే దొరకట్లేదు. ఇంతకీ మెయిన్గా నా దగ్గర డబ్బులు లేదు. ఎవడో ట్రావెల్ చేస్తుంటే వాడిని చూసి మన దగ్గర డబ్బులు ఉంది. ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జస్ట్ మీ దగ్గర 500 రూపీస్ ఉన్నా కూడా ఒక చిన్న ట్రిప్ చేసేయచ్చు. నీ కంఫర్ట్ జోన్ వదిలేసి నువ్వు బయట వచ్చేసేయాలి. ఫస్ట్ నీ దగ్గర 500 రూపీస్ ఉంటే ట్రైన్లో జర్నీ చేయి. 1000 రూపీస్ ఉంటే బస్సులో వెళ్ళు. 5000 ఉంటే ఫ్లైట్లో వెళ్ళు. బట్ నీకు ట్రావెల్ చేయాలనే ప్యాషన్ ఉంటే నువ్వు ఎలాగైనా వెళ్తావు. ఎప్పుడో ఏదో చేసేద్దాం, ఇంకా టైం ఉంది, మళ్ళీ చేసుకుందాం. ఫ్రెండ్స్ రావట్లేదు, వాడు రావట్లేదు, వాళ్ళు ఎప్పటికీ రారు, నువ్వు ఎప్పటికీ పోవు. ఉన్నది ఒక్కదే జీవితం. నువ్వు ఏం చేయాలని ఈరోజే చేసేయాలి. నువ్వు ఒక్క మాట అనుకో ఉంటావు, ఒక 5 years ముందు నేను చేయాలని చెప్పేసి ఇప్పటికీ చేయకుండా కూర్చొని ఉంటావు. నువ్వు ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు మంచిగా డబ్బులు సంపాదించి మంచిగా సేవింగ్స్ చేసిన తర్వాత నేను మంచిగా ట్రావెల్ చేస్తాం అనుకుంటే అది ఖచ్చితంగా కుదరని పని. నీకు ఒక ఏజ్ ఒక 30 వచ్చేసరికి నువ్వు చాలా ట్రిప్స్ చేయలేవు. నువ్వు 25లో ఉన్నప్పుడు చేయాల్సిన ట్రిప్స్ని నువ్వు 30లో చేయలేవు. అలాగే 30లో చేయాల్సిన ట్రిప్స్ని నీకు ఒక 40 ఏజ్ వస్తే అప్పుడు చేయలేవు. ఆ ఏజ్లో చేసిన ట్రిప్స్ని ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. నీకు ఒక ప్యాషన్, నీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంది, నేను ట్రావెల్ చేయాలంటే వెళ్ళిపోండి. ఎవరి కోసం వెయిట్ చేయదండి.